హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇలా ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకోండి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇలా మిర్చి తీసుకొని కొద్దిగా పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ అనేది మనకి వేడయింది. తర్వాత ఆనియన్స్ అనేది డీప్ ఫ్రై అనేది చేయండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆనియన్స్ని మంచిగా డీప్ ఫ్రై చేయండి. అదే ఆయిల్‌లో మనము బాదాం, జీడిపప్పు, కిస్మిస్ ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా డీప్ ఫ్రై అనేది చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మటన్‌ని మనం ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూద్దాం రండి. ఆ పదార్థాలన్నీ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. మటను, ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్, కర్డ్, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ దినుసులు, మిర్చి పేస్టు, డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం ముందుగా ఇలా మటన్‌లోకి మనము ఎలాచి, లవంగాలు, చెక్క వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. చిల్లీ పౌడర్ అనేది వేసుకోండి. కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ముక్కలకి మంచిగా కారం అనేది పడుతుంది. తర్వాత ఏదైతే ఉందో చిల్లీ పేస్ట్ అనేది మనం అందులో వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా ఏదైతే ఉందో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే అండి. ఇది మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా పెడతాను లింక్. తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా ఏదైతే సన్నగా కట్ చేసి పెట్టుకొని ఉంటామో అవి కూడా యాడ్ చేయండి. చేసిన తర్వాత లాస్ట్‌లో ఉప్పు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది కూడా యాడ్ చేయండి. ఇలా ఉప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల ముక్కలకి మంచిగా ఉప్పు అనేది పడుతుంది. మనకి మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇలా వేసిన తర్వాత అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలపండి. ఇలా ప్రతి ముక్కకి మసాలా అనేది పట్టే విధంగా కలుపుతూ ఉండాలి. ఒక 1 ఆర్ 2 మినిట్స్ అనేది మంచిగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఏదైతే ఫ్రైడ్ చేసుకొని ఉంటామో ఆయిల్‌లో డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది అవి కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మిగిలిన నూనె ఏదైతే ఉంటామో అది కూడా ఇందులో వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒక లేయర్ లాగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి కొద్దిగా. తర్వాత ఈ ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం పెరుగు అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పెరుగు అనేది నార్మల్ పెరుగు కాకుండా కొద్దిగా పుల్లటి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నాకు కూడా తెలియదు. ఈ టిప్ అనేది మా అక్క నాకు చెప్పింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత లెమన్ వాటర్ ఏదైతే మనం తీసుకుంటామో అలా లెమన్ వాటర్ కూడా యాడ్ చేసి మంచిగా మిశ్రమం అంతా కలిపి 40 మినిట్స్ అనేది నానబెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రిడ్జ్‌లో. తర్వాత మనం ఎసరు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక పాత్రలో వెసరు పెట్టుకొని అల్లం పేస్ట్ వేయండి. ఇది పార్ట్ 1 వీడియో అండి. పార్ట్ 2 కోసం ప్లీజ్ కమెంట్ చేయండి. తప్పకుండా అప్లోడ్ చేస్తాను.